కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మాట్లాడే తీరు మాత్రం ఇతరులకు కొంత అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షమైనటువంటి సంభాషణలకు తావు లేకుండా వ్యవహరించడం వలన ఎక్కువ మేలు కలుగుతుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మీరు మాట్లాడే తీరు వల్ల ఇతరులకు అపార్థం రాకుండా చూసుకోవడం కూడా మంచిది. మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. వాటిని స్వీకరించే రీతిలో మీరు కృషిశీలత పెంపొందించుకోకపోతే అవి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో విజయాలు సాధిస్తారు. అయితే మీకు ఏవైతే ముఖ్యం కానివి అనిపించిందో ఆ భావనే నిజం కాదేమో అని పునరాలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆర్థిక రంగంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వచ్చిన డబ్బును సద్వినియోగం చేయడం, రక్షించడం అనేటువంటి చర్యలు ప్రధానంగా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు క్రీమ్ అచ్యుతానంద గోవింద చాలా బాగా ఉపకరిస్తుంది. ఉద్యోగ స్థానంలో అభివృద్ధి కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. విశేషించి ఈ సమయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. దాన్ని మనం చేసేటువంటి తీరులో అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రవర్తించడం చాలా చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా వ్యాపారస్తులైన మిత్రుల ద్వారా లభించేటువంటి సహాయాలు ఎక్కువ ప్రయోజనాత్మకమైనవిగా ఉంటాయి. ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారు. ఆ ప్రయాణాలు సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాలను వృద్ధి పొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. సంతాన వర్గంలోని వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారు సాధించినటువంటి విజయాలను ఇంకా పెంపొందించడం కోసం, వారిని ఉత్సాహపరచడం కోసం వారు పరీక్షలు రాసేటప్పుడు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పెద్దలు తల్లిదండ్రులు జపించుకోవడం వలన ఎక్కువ మేలు కలుగుతుంది. మీ యొక్క కృషి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి సక్రమంగా ఆలోచించి నెరవేర్చడం మంచిది.